జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మాకు అనుమానం వచ్చిన వెంటనే అనుమానుతుల్ని అదుపులోకి తీసుకునే రైట్ మాకుంది. అడ్డు రాకండి మీరు. అయ్యో కానిస్టేబుల్స్ పదండి. సార్. ఎస్ఐ గారు ఆగండి ఎస్ఐ గారు. ఏం జరిగింది? ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారు? సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. పెళ్లిలో దొరికిన దొంగ నోట్లకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను మాత్రమే అరెస్ట్ చేయండి, అంతేగాని ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఎస్ఐ గారు, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒక్కసారి ఎస్ఐ గారు, నేను మిమ్మల్ని పిలిచింది నా సర్వీస్ గన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి, అంతేకాని మా బావగారిని అరెస్ట్ చేయడానికి కాదు. మీరు చెప్పిన పని మీద వచ్చాం మేడం. కానీ ఆయన దొంగ నోట్లు బ్రీఫ్ కేస్ అని మాకు లేనిపోని డౌట్స్ వచ్చేలా మాట్లాడాడు. అందుకే కస్టడీలోకి తీసుకున్నాం మేడం. ఆ కేసుని 2 టౌన్ ఎస్ఐ గారు చూస్తున్నారు. చూసావమ్మా, తనే ఎస్ఐతో ఆయన అరెస్ట్ చేయించి ఇంకా ఏవో పన్నాగాలు పన్నుతోంది. మొన్నేమో కీర్తిని దూరం చేసింది, ఇప్పుడు ఎస్ఐని రప్పించి భయపెట్టి నాన్నతోటి అరెస్ట్ చేయమని అడిగేలా చేసింది. ఇంకా ఎంతమంది దూరం చేస్తుందో ఏంటో. చెప్పాను కదా మహేష్, తను పంతం పడితే వదిలిపెట్టదని. తను వదిలిపెట్టదు. ఓకే మేడం. అక్క, మీరంతా నేను బావని అరెస్ట్ చేయాలని ఎస్ఐని పిలిపించాననుకుని నన్ను ఇంకా ద్వేషిస్తున్నారు. కానీ నిజం వేరు. నాకు కూడా మీరు నన్ను అపార్థం చేసుకోవటమే కావాలి. కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయండి. మేడం గారు నాతో అంతా మాట్లాడారు. నేనొచ్చిన పని పూర్తయింది. ఇంకోసారి అనవసరమైన టాపిక్లు మాట్లాడితే ఇలాంటివే ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. చూశారు కదా, అరెస్ట్ అయిన మీ నాన్నను గేటు దాటక ముందే విడిపించాను. అది నా పవర్. సో నేనిచ్చిన వార్నింగ్ గుర్తుందిగా. తేడా వస్తే పరువు బజారున పడుతుంది. బీ కేర్ఫుల్. కళ్యాణ్, నువ్వు సెట్ అయ్యావు కదా, నాకు కొంచెం నాన్ వెజ్ కర్రీ చేసి పెట్టవా? అయ్యో దేవిక, నాకు కాఫీ పెట్టడమే రాదు, ఇంకా కర్రీలేం చేస్తాను? ఫోన్లో బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి, అవి చూసి చెయ్యి చాలు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
ఈ మందిచ్చే కిక్కు కన్నా ఆ కీర్తి మీద తీర్చుకుంటున్న రివెంజే ఎక్కువ కిక్కిస్తుంది. పాప దీపిక పేరుకే ఆఫీసర్గా పనిచేసింది కానీ ఈ ఆదర్శ్ గారి డబుల్ గేమ్ని పసిగట్టలేకపోయింది. మేక కసాయి వాడిని నమ్మినట్టు ఆ కీర్తి నన్ను నమ్మి నా కాళ్ళ దగ్గరకు వచ్చింది. కీర్తి కాళ్ళ కింద పడి కస 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 నలిగిపోతుంది. వీడేంటి ఈ టైంలో కొత్తగా పెళ్లి చూసుకొని పెళ్ళంతో ఎంజాయ్ చేయకుండా మందుని పెళ్ళంలా ఫీల్ అయి తాగుతున్నట్టున్నాడు. హలో ఆదర్శ్. అదేంటి ఫోన్ చేయకుండా వచ్చారు? ఇది మీ ఆఫీస్ అనుకున్నారా? నా ఆఫీస్. ఇక్కడికి రావాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకులే కానీ ఏదో వ్రతం చెయ్యాలని అనుకుంటున్నట్టు మీ నాన్న నాతో అన్నాడు. మరి వ్రతం ముందు నువ్వు ఇలా తాగడం ఏం బాగోలేదు ఆదర్శ్. మందులో అన్నాను. మాట జారే ప్రమాదం ఉంది. అసలు ఎందుకు వచ్చావో అది చెప్పు. వీడికి బలుపు బాగా ఎక్కువైంది. నా పనయ్యాక బలుపు మొత్తం దించుతా. అరే అలా కొట్టినట్టు మాట్లాడతావేంటి? నువ్వు మా రఘురాం వాళ్ళ అబ్బాయివి. ఆ మాత్రం మంచి చెడ్డలు మాట్లాడే చనువు నాకుంటుంది కదా. సర్లే, పాయింట్ ఏంటంటే సైలెంట్గా పెళ్లి చేసేసుకున్నావు. పెళ్లికి గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోయాను అని ఆ లోపల గిల్ట్ ఫీలింగ్ ఉంది. కల్ట్ లాంటి మనిషి మీరు. మీ గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంటుందా? ఉంటుందా దర్శ్? అందుకే మీ హనీమూన్కి ఫారెన్ టికెట్స్ బుక్ చేద్దామని అనుకుంటున్నాను. చెప్పు, ఏ కంట్రీకి వెళ్తారు? స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా? మెయిన్ పాయింట్కి రా. అదే ఆదర్శ్, ఫైర్ బ్రాండ్ లాంటి దేవికలో ఇంత చేంజ్ ఎలా వచ్చిందో తెలియట్లేదయ్యా. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? అదే ఆదర్శ్, అలాంటి మనిషి మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి ఎలా చేసిందా అని ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది గాని ఆన్సర్ మాత్రం దొరకటం లేదు. ఆ సీక్రెట్ ఏంటో తెలిస్తే నువ్వు నాకు చెప్పొచ్చు కదా. ఏమనుకుంటున్నావు నా గురించి? నేను మా నాన్నంత మంచోడిని, అమాయకుడిని కాదు. నీ నీడని చూసి మనసులో ఏముందో చెప్పగలిగే కెపాసిటీ ఉంది నాకు. చచా, నా మనసులో ఏమీ లేదు ఆదర్శ్. నువ్వు పొరపడుతున్నావు. నీ గేమ్స్ నా ముందు వద్దు. నీ భయం ఏంటంటే దేవిక కేసు ఇంకా క్లోజ్ కాలేదు. ఒకవేళ ఆ కేసులో మీరే దోషం తేలితే నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా నన్ను దగ్గర చేసుకోవాలని చూస్తున్నావు. అలా ఎందుకంటే
కీర్తి నా పెళ్ళమైంది కాబట్టి నన్ను అడ్డం పెట్టుకొని దేవికని బెదిరించి నువ్వు సేఫ్ అవ్వచ్చని. అంతేనా? కరెక్ట్గా చెప్పారా? వీడు నిజంగానే మహాముద్రం. నా ప్లాన్ మొత్తం కుక్కల పసిగట్టేశాడు. హహ, శభాష్, రఘురాం కొడుకు అనిపించావు. నీతో మాట్లాడి గెలవడం కష్టమని రుజువు చేశావా ఆదర్శ్? సరే, ఇప్పుడు నేనేది చెప్పినా నువ్వు అపార్థమే చేసుకుంటావు. రేపు కలిసి మాట్లాడదాంలే. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మళ్ళీ ఇలాంటి ప్లాన్లు వేసుకొని రాకు. గుడ్ నైట్. చూశారు కదా, అరెస్ట్ అయిన మీ నాన్నను గేటు దాటక ముందే విడిపించాను. అది నా పవర్. నేనిచ్చిన వార్నింగ్ గుర్తుందిగా. తేడా వస్తే పరువు బజారున పడుతుంది. బీ కేర్ఫుల్. చూసారా, ఆవిడ గారు ఏకంగా పోలీసులు ఇంటికి పిలిపించి మావయ్య గారిని అరెస్ట్ చేయించే కెపాసిటీ తన దగ్గర ఉందని అందరికీ అర్థమయ్యేలా చేసింది. అవును దీప, ఇప్పుడున్న టెన్షన్ సరిపోవన్నట్టు కొత్త భయాల్ని క్రియేట్ చేస్తుంది. ఆవిడకి మెంటల్ దీప, నో డౌట్. మెంటల్ తనకి రావడం కాదండి, మనకు కూడా పిచ్చెక్కేలా చేస్తుంది. లేకపోతే ఒక ఆడ మనిషి ఉండి కూడా గర్భవతినైన నాతో ఎలా మాట్లాడిందో చూసారా? నన్ను ఎన్నెన్ని మాటలంది. పొరపాటుగా చెయ్యి తగిలితే పోనీలే అనుకుని వదిలేయాలి గాని నష్టపరిహారం కట్టమని పరువు బజారుకిడుస్తానని వార్నింగ్ ఇవ్వడమేంటండి? చూస్తుంటే మనల్ని చంపేంత వరకు తను శాంతించేలా కనబడట్లేదు. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. నేనేదైనా అంటే బోర్డర్స్ క్రాస్ చేసినట్టు అవుతుందని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంకా కంట్రోల్ చేసుకోవడం ఏంటండి? ఇంత భయపెడుతున్నా, రచ్చ చేస్తున్నా కూడా ఒక్కరు కూడా తెగించకపోతే ఎలా? ఇంట్లో ఒక బాంబును పెట్టుకున్నట్టుంది. ఇంత టెన్షన్లో నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. తెల్లవారిందాకా తను చెప్పినట్టు ఫోన్ కానీ డబ్బు కానీ ఇవ్వకపోతే ఏం చేస్తుందో ఏంటోనని భయంగా ఉంది. అంతా నా కర్మ. మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే నాకు ఇలాంటి దుస్థితి వచ్చుండేదే కాదు. కోప్పడకు దీప, నేను మేనేజ్ చేస్తాను కదా. మాటలతో మంటలార్పాలని చూడకండి. మీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అంత డబ్బు ఎలా సర్దుబాటు చేస్తారు? మనకి కొత్తగా అప్పిచ్చే వాళ్ళు కూడా ఈ ఊర్లో ఎవరూ లేరు. మరి బ్యాంకులో దొంగతనం చేస్తారా? షట్ అప్ దీపా. ఆవిడతో పాటు నువ్వు తయారయ్యావా? నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ పరిస్థితి గురించి చెప్తే నా నోరు మూయించాలని చూస్తారేంటి? ఒకసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. నేను ఎంత బాధపడుతున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో మీకు తెలుస్తుంది. అన్నీ తెలుసు దీపా, ఇప్పుడు సమస్య అది కాదు. అదే సమస్య. అవును, అదే సమస్య. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూడు అప్పుల బాధ.
ఏం సంతోషం ఉందని ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండాలి? చెప్పండి. ఈ నరకంలో ఉండడం కంటే మీకు డైవర్స్ ఇవ్వడమే మంచిది. బయటికెళ్ళి ఏ కూలి పనులు చేసుకుని బ్రతకడం మంచిది. దీపా, ఏంటా మాటలు? అవును, నా మనసులో ఉన్న మాట చెప్పాను. కళ్యాణ్, అమ్మా, అందరూ రండి, ఫాస్ట్ గా రండి. దేవిక, ఏంటి కళ్యాణ్, స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? గుడ్ న్యూస్ కళ్యాణ్, మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. వావ్, సూపర్ దేవిక. తిను తిను. ఓ, ఓ. అమ్మా, నోరు తీపి చేసుకో. ఇది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. నేను వెళ్ళినప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. ఛ, నాది ఐరన్ లెగ్ అనుకుంటా. మా బతుకుల్లో కారం నింపావు. ఈ స్వీట్ తిన్నా మా నోరు తీయగా అవ్వదులే. మా జీవితాలు శూన్యం చేసి నువ్వు మాత్రం వేడుకలు చేసుకుంటున్నావు. బాగా చేసుకో. ఎప్పుడు చూడు ఏడుపు మొహం వేసుకుని మాట్లాడతావు. ఇలా అయితే మీ బతుకుల్లో సంతోషం ఏమొస్తుంది చెప్పు? నీ కర్మ, నీకు స్వీట్ తినే భాగ్యం లేదు. రాజశేఖర్, స్వీట్ తీసుకో. వద్దు. నువ్వు తీసుకో. అక్కర్లేదు. మీ వారొచ్చారు. మహేష్, నాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, స్వీట్ తీసుకో. ఎందుకు స్వీట్స్ విసిరికొట్టావు? నీ వల్ల దీపకి నాకు గొడవలు వస్తుంటే స్వీట్స్ ఉంటూ కూర్చోమంటావా? ఆ గొడవలకి కారణమేంటో నాకు తెలుసు. తెల్లారేసరికి నా ఫోన్ తెచ్చివ్వమని వార్నింగ్ ఇచ్చాను కాబట్టి ఆ ఫోన్ తేవడానికి నీ దగ్గర డబ్బులు లేవన్న విషయంలో మీకు ఫైట్ జరుగుంటుంది. దానికి నేను కారణమైనా మూల కారణం మీ ఆవిడనని మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? మర్చిపోయేలా చిచ్చు పెట్టారు కదా మీరు. మీరు చేసేది చూస్తుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది. నీ రోషం పౌరుషం మాటల్లో కాదు, నా ఫోన్ తెల్లారేకల్లా తిరిగి ఇవ్వటం మీద చూపించు. ఇలా చేతకాని దద్దమ్మలా మాట్లాడడంలో కాదు. నన్ను చాతగాని దద్దమ్మనంటావా? హౌ డేర్ యూ! నిన్ను తల్లి సంపాదన మీద పడి బతికే నిన్ను అనటానికి నాకు చాలా ధైర్యం ఉంది. కానీ నీకు నా ఫోన్ తిరిగిచ్చే ధైర్యం ఉందా? కమ్ ఆన్, టెల్ మీ. కరెన్సీ అవసరమయ్యే మాటలు మాట్లాడేసరికి మాట పడిపోయిందా? పడిపోయే ఉంటుందిలే, ఎందుకంటే దమ్మిడి ఆదాయం లేదు కదా. నోర్మోయ్!
ధరణి ఏం చేస్తున్నావే? నా కొడుకు పరువు కాపాడుకోవడం నాకు ముఖ్యం. నా కొడుకు కాపురం నిలబెట్టడం నాకు ముఖ్యం. ధరణి ధరణి తాళి తీయటం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? క్షమించండి. రే మహేష్, బంధాలు అనుబంధాలని డబ్బులతో కొరత వేసి చూసే వాళ్లతో ఎంత మాట్లాడినా వృధారా. ఇలాంటి వాళ్ళని దేహి అని వేడుకోవాల్సిన కర్మ నీకు పట్టలేదు. ఇది తీసుకుని తన మొహాన కొట్టి ఫోన్ డబ్బులకి జమేసుకోమని చెప్పు. ఈ తాళి తీసుకొని మా అమ్మ చెప్పినట్టు చేసుకో. నీది ఒక బతుకేనా? అసలు నువ్వు మగ పుట్టికే పుట్టావా? ఎంత మాట అన్నావే నిన్ను!